హలో, ఎన్నిసార్లు కాల్ చేస్తావు? కట్ చేస్తుంటే అర్థం కావట్లేదు బిజీగా ఉన్నానని. ఇంకోసారి కాల్ చేయకు, పెట్టేసి. అది కాదు జై. జైత్రి, ఇప్పుడు కాఫీ కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. హలో హలో, ఎవరు? జైత్రి ఉందా అండి? నేను తన ఫ్రెండ్ శోభన్ని మాట్లాడుతున్నాను. ఓ హలో బ్రో, యాక్చువల్లీ జైత్రి కొంచెం బిజీ ఉంది, కాల్ చేయదని చెప్పింది. తనే తర్వాత కాల్ చేస్తుందంట. ఓకే, మీరు? నేను అనంత్ బ్రో, జైత్రి నేను బాగా క్లోజ్. నేను చెప్పలేదా? చెప్పలేదు. అరే అవునా, సరే నువ్వు తను చాలా క్లోజ్ అనుకున్నాం కదా. ఎనీవే తనే తర్వాత కాల్ చేస్తా అని చెప్పింది. టేక్ కేర్ బ్రో, బాయ్. ఈడెవడో మధ్యలో. ఛా, హే శోభన్, టోనీ నువ్వేంటి ఇక్కడ? అదే క్లయింట్ మీటింగ్ ఉంది, అలాగే నేను కలుద్దామని వచ్చా. నన్ను కలుద్దామనా? ఏమైంది? ఏమైనా అయితే నిన్ను కలవాలా? నేను అలా అనలేదురా. అంతా ఓకే కదా? ఏ ఎందుకు అలా అడిగావు? అంటే నేను ఎప్పుడు ఇంత సైలెంట్గా టెన్షన్గా చూడలేదు. ఏదో తేడా కొడుతుంది. కొంచెం టైట్గా ఉన్నాను అంతే. ఇప్పుడు నిజం చెప్పు. యాక్చువల్గా నిజంగానే బిజీగా ఉందేమోరా. తనకు కొంచెం టైం ఇచ్చి చూడొచ్చు కదా. ఎంత బిజీ ఉన్నా ఎప్పుడూ ఇలా ఇగ్నోర్ చేయలేదురా. అదే అర్థం కావట్లేదు. అవునా, సరే ఒక పని చెయ్యి. ఫ్లాట్లో మనంతా చిల్ అవుతున్నారు, నువ్వు వస్తే ఎంజాయ్ చేద్దాం. పర్లేదు లేరా. నేను రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ చేస్తున్నా. మన వాళ్ళంతా ఉన్నారు పదా. కాదురా టోనీ. సరే మరి డిన్నర్ ఏం చేద్దాం? అరే ఇట్స్ ఓకేరా, నేను వెళ్ళిపోతాను. ఏం కాదు, ఏదో ఒకటి తిందాం, బాగుంటుంది కదా. హ్యాపీ బర్త్డే ఇడియట్. థ్యాంక్స్. ఓకే స్టాప్. నువ్వు కట్ చేయి. ఏంటేం మాట్లాడలేదు? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కదా. రోజంతా అవాయిడ్ చేసి సడన్ గా సర్ప్రైజ్ అంటే ఏం మాట్లాడాలి? బా, ఇట్స్ యువర్ 25th బర్త్డే కదా. ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ స్పెషల్. స్పెషల్ అంటే ఏంటి? ఇలా టార్చర్ పెట్టడమా? శోభన్, నీకు తెలుసు కదా, నేను నీతో ఉంటే ఎక్కడ లేని చెత్తంతా మాట్లాడతాను. ఇది కూడా ఇక్కడ ఎక్సైట్మెంట్ లో చెప్పేస్తానని భయం వేసింది, అందుకే ఇగ్నోర్ చేశా. తల్లి, నీ ఐడియాలకో దండం. నిజంగానే మర్చిపోలేని బర్త్డే ఇచ్చావుగా. యు వెల్కమ్. సరే కానీ మధ్యాహ్నం ఎవరో అనంతని కాల్ లిఫ్ట్ చేశాడేంటి? నా తెలియకుండా ఏదో జరుగుతున్నట్టుంది. అంత లేదు, అనంత్ ధ్రువ్ వాళ్ళ ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ ఈ పార్టీ మొత్తం ప్లాన్ చేయడానికి అతనే హెల్ప్ చేశాడు. దేర్ హీ ఇస్. హే హాయ్. హాయ్.